श्री गुरुभ्यो नमः। श्री महासरस्वती नमः। श्रुतिस्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं। భక్త భగవద్బంధువులందరికీ కూడా నమస్సుమాంజలు. 2 రోజులుగా మనం కార్తీక పురాణంలోని కొన్ని ముఖ్య ఘట్టాలు ముందుగా చూస్తున్నాము. ఇంకా ఈ 3 రోజులు ముఖ్యంగా విశేషించి ఇవాళ శనివారం, అందులో ప్రదోషం, సాయంత్రం చతుర్థి, తర్వాత సుబ్రహ్మణ్య కళ్యాణం, ఇంత గొప్ప కార్యక్రమాలు జరుగుతున్న చోట మనం శివుని గురించి కార్తీక పురాణంలోని ముఖ్య ఘట్టాలని గురించి వినడం అత్యంత శుభావం. ఇట్లానే ఈ 5 రోజుల కార్తీక పురాణంలో ముఖ్యంగా మీకు ముందు 2 రోజులు కార్తీక మాసంలో చేయవలసిన విధులు, దాన ఫలితాలు, అలాగే దీపం యొక్క విశిష్టత, దీపదానం యొక్క విశిష్టత, అట్లానే మన సదాచారం, వీటిని గురించి ముఖ్యంగా నేను విహంగ వీక్షణం చేశాను. ఇంతకుముందు చెప్పినట్టు కార్తీక పురాణం మొత్తం మనం చెప్పుకోవాలి అంటే ఒక 30 రోజుల అధ్యాయంగా మనం చెప్పుకుంటే రకరకాలుగా విభిన్న కథల్ని, విభిన్నమైనటువంటి పార్శ్వాల్ని స్పృశించవలసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకున్న సమయం ఆధారంగా ఈ 5 రోజులు విహంగ వీక్షణంగా చెప్పుకున్నా. ఎందుకంటే పురాణ శ్రవణం ఎంత చేసినా మనకు ఆ పుణ్యం అలాగే భగవంతుడు ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఒక్క కథ విన్నా, 30 కథలు విన్నా ఈ కార్తీక పురాణంలో భాగంగా అందరూ అదృష్టం, అది ఆ పరమేశ్వరుడి యొక్క కృప. అందులో ప్రదోష సమయం ఎవరికి దక్కుతుంది ఈ గొప్ప భాగ్యం అంటే, ఎవరైతే గత జన్మలో పుణ్యం చేసుకుంటారో వారందరికీ ఈ భాగ్యం దక్కుతుంది. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు, ఇంతమంది బయట వెళ్తున్నారు, వస్తున్నారు, కానీ ఇక్కడ ఎంతమంది కూర్చున్నారు? ఎవరికైతే ఆ యోగం ఉందో పరమేశ్వరుడు అని ఇక్కడ కూర్చోబెడుతూ ఉంటాడు. కాబట్టి ఆ భగవత్ కథా శ్రవణం కూడా మనకి అత్యంత పుణ్యాన్ని కట్టిపెడుతుంటుంది. ఈ పుణ్యం మనకి ఉత్తరోత్తరం మనకి పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి మనం ముఖ్యంగా కార్తీక పురాణంలో ఇవాళ, రేపు, ఎల్లుండ ఏం తెలుసుకుంటాము అంటే, కార్తీక పురాణంలో ముఖ్యంగా అంటే స్కాంద పురాణ అంతర్గతంగా కార్తీక పురాణం అని చెప్పకూడదానికి కార్తీక మాస వైశిష్ట్యం అని చెప్పచ్చు. కాబట్టి అందులో భాగంగా ముఖ్యంగా 3 ఉపాఖ్యానాలు ఉంటాయి. ఒకటి అజామీళ ఉపాఖ్యానం, 2 మనకి పురంజయ ఉపాఖ్యానం, 3 అంబరీషోపాఖ్యానం. ఈ 3 ఉపాఖ్యానాలు అత్యంత విశిష్టమైనవి. వీటిని గురించే ఎక్కువ ఋషి స్పృశించడం కానీ, వీటి యొక్క ముఖ్య విషయాల్ని తెలియజేయడం కానీ, అసలు ఈ యొక్క కథల్ని కూడా మనకి ముఖ్యంగా పరిచయం చేసి వాటి యొక్క విశిష్టత, దాని వెనకాల ఉన్న కార్తీక మాస వైభవాన్ని మొత్తాన్ని మన ముందు పెట్టాడు ఋషి. కాబట్టి ఈ విషయంగా మనకి వశిష్ఠుడు జనకుడితో చెప్పిన విధంగా అజామీళోపాఖ్యానం ఇవాళ మనం చెప్పుకుందాం అనుకున్నాం. అజామీళోపాఖ్యానంతో పాటు ఇంకేదైనా కొంచెం కథలు ఉంటే వాటిని కూడా నేను స్పృశించడానికి ప్రయత్నం చేస్తాను అనుకున్నాం. వ్యవధి తక్కువ కాబట్టి. సో అజామీళోపాఖ్యానం ముందర అజామీళుడు ఒక ఉత్తమమైనటువంటి బ్రాహ్మణ దంపతులకి సంతానంగా పుడతాడు. కాబట్టి పుట్టిన మొదటి 16 సంవత్సరాలు అజామీళుడు అత్యంత భక్తి శ్రద్ధలతో, నిష్ఠతో బ్రాహ్మణ ధర్మాలన్నింటినీ ఆచరించాడు. అజామీళుడు మొదటి 16 సంవత్సరాలు ఎప్పుడు కూడా చక్కగా ఉండేవాడు. నిత్యం సంధ్యావందనం చేసేవాడు, భగవత్ పూజ, మన ఏదైతే ఉందో భగవత్ కథా శ్రవణం, ఇటువంటివన్నీ కూడా ఆయన చేశాడు. చేసిన తర్వాత 16 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత అతనికి మంచి కన్యను చూసి పెళ్లి చేయడం. సో పెళ్లి అయిన తర్వాత కూడా ఆ విధంగా అతను మంచి జీవితాన్ని గడుపుతూ, ఒక రోజు ఏమవుతుందంటే వాళ్ళ నాన్నగారు అజామీళుడిని అడవికి వెళ్ళి సమిధలు తెమ్మంటారు హోమకార్యం కోసం. సమిధలు తెద్దామని అజామీళుడు అక్కడికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఒక బోయ స్త్రీని చూస్తాడు అనమాట. చూసినప్పుడు అక్కడ ఒక బయట విచిత్రమైనటువంటి సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటనల ద్వారా అజామీళుడు కొంత అనురక్తి పొందుతాడు బోయ స్త్రీపై. కాబట్టి ఆ బోయ స్త్రీ దగ్గరికి అజామీళుడు వెళ్ళి అడుగుతాడు, నేను నీతో ఉంటాను అని. అంటే అప్పుడు ఆ బోయ స్త్రీ అంటుంది, నువ్వు బ్రాహ్మడివి, నేను బోయ స్త్రీని, మన వర్ణములు వేరు, మన కులములు వేరు, ఇటువంటివి తగదు. కాబట్టి నీకు ఇది తగని ఆలోచన. కాబట్టి నువ్వు ఇటు నన్ను పొందాలి అనుకుంటే నువ్వు బ్రాహ్మణత్వాన్ని వదిలేయాలి అంటుంది. కాబట్టి అప్పుడు అజామీళుడికి ఉన్నటువంటి దౌర్భాగ్యపు బుద్ధితో ఏం చేస్తాడంటే జంజాన్ని తీసివేస్తాడు, తర్వాత బ్రాహ్మణాన్ని పక్కన పెట్టేస్తాడు, ఇంకా ఆ బోయ స్త్రీతో కలిసి ఉందామని నిర్ణయించుకుని సహగమనం చేయడం మొదలు పెడతాడు. కాబట్టి ఆ విధంగా బోయ స్త్రీతో కలిసి కొన్ని సంవత్సరాలు, అంటే అజామీళుడి యొక్క వృత్తాంతాన్ని మనం పద్మపురాణం నుంచి తీసుకున్నా, లేకపోతే బ్రహ్మ వైవర్త పురాణం నుంచి తీసుకున్నా 88 ఏళ్ళు బతికాడు మొదటగా అజామీళుడు బతికిందైతే. కాబట్టి
అతను తన భార్య తర్వాత ఆ బోయ స్త్రీతో జన్మించిన తర్వాత బోయ స్త్రీ యొక్క కూతురుతో కూడా వివాహం చేసుకోవడం, ఇంకా భయంకరంగా చెయ్యని పాపం అంటూ ఏమి ఉండదు. అజామిలుడు చేసిన పాపాలు అన్నీ కాదు. ఇంకా బోయ స్త్రీతో ఉన్నప్పుడు బ్రహ్మహత్యలు చేశాడు, గోహత్యలు చేశాడు, తినకూడని తిన్నాడు, తాగకూడని తాగాడు, తిరగకూడని తిరిగాడు, వాసన చూడకండి వాసన చేశాడు. అన్ని ఇన్ని కాదు, అన్ని పాపాలు ఏమేం చేయాలో అన్ని చేసేసాడు. చేసేసిన తర్వాత ఇంకా ఆఖరికి మనిషికి తెలిసిపోతుంది కదా, ఇంకా ఒక వయసు వచ్చిన తర్వాత మనిషికి ఆయువు అనేది తీసేస్తాడు. సో ఆ ఆయువు తీసేసే క్షణంలో అప్పుడు ఇంకా బుద్ధి కలుగుతూ ఉంటుంది. కొంతమందికి అప్పుడు కూడా బుద్ధి రాదు. కాబట్టి ఆ అజామిలుడు 88 సంవత్సరాల వయసు వచ్చేప్పటికి అతనికి ఆఖరి సంతానంగా 80వ ఏట ఒక బాలుడు పుట్టుతాడు. ఆ బాలుడికే నారాయణ అని పేరు పెట్టుకుంటాడు. సో కాబట్టి ఎప్పుడైతే చివరి సంతానం ఉంటుందో తల్లికి కానీ తండ్రికి కానీ ఒక రకమైనటువంటి మమకారం ఉంటుంది. అది జనరల్ గా అది అందరిలో ఉండేటువంటి సహజమైనటువంటి బిహేవియర్ అనుకోవచ్చు మనం దాన్ని. కాబట్టి ఆ విధంగా అతను నారాయణ అని పేరు పెట్టుకుని అస్తమానం నారాయణ 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 అంటూ ఉండేవాడు. ఎక్కడికి వెళ్ళి అంటే 88వ ఏటికి వచ్చినప్పటికి ఏమవుతుంది, మనకి కళ్ళు కనిపించకపోవడం, లేకపోతే ఇంకా పూర్తిగా స్పర్శ తెలియకపోవడం, ఇటువంటివి. అప్పుడు అజామిలుడు చేసిన పాపాలకి అప్పటికే చాలా వరకు నరకాన్ని భౌతికంగా అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి అనుభవిస్తూ ఉంటున్నప్పుడు ఇంకా ఆఖరి క్షణం ఇంకా 88వ ఏట ఇంకా ఆయువు తీరిపోయింది, ఇంకా అయిపోయింది అనుకున్న టైంలో ఇంకా మొత్తం మన ఈ చెప్తారు చూసారు, భాగవతం వివరిస్తారు ఆయువు ఎలా పోతుంది, అసలు మరణ సమయం ఎలా ఉంటుంది అని. ఎంతో భయంకరంగా ఉంటుంది ఆ మరణ సమయం. 1000 గండ్రగప్పలు కలిసి ఒక్కసారి మనిషిని కుడితే ఎంత భయంకరంగా ఉంటుందో అంత భయంకరంగా ఉంటుంది ప్రాణం వదిలేసే సమయంలో, దేహం నుంచి ఆత్మ విడిపడేటప్పుడు. కాబట్టి అజామిలుడికి గొంతంతా కూడా కఫమంతా నిండిపోయి ఊపిరాడక చాలా బాధపడుతూ ఉంటే అయితే కొడుకు పక్కన ఉండడు, కొడుకు పక్కనే ఉండేది ఏమి ఉండదు. కాబట్టి అప్పుడు ఇంకా యమదూతలు వస్తారు. ఎవరైతే మహాపాపాలు చేస్తారో, ఎవరైతే విపరీతమైనటువంటి భయంకరమైన పాపాలు, ఇంకా నోటితో చెప్పడానికి కూడా అలవి కాని పాపాలు చేస్తారో వారిని తీసుకెళ్ళడానికి 3 యమదూతలు వస్తారట భయంకర ఆకారాలతో. ఇది మనకి గరుడ పురాణంలో చెప్పి ఉంటుంది అనమాట. ఇది సత్యం ఎవరికైనా అంతే. అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే యమదూతల్ని చూస్తాడో అప్పుడు మనిషి భయంతో ప్రాణం వదిలేస్తాడు. అది జరిగేది. ప్రాణం ఎప్పుడు వదులుతాడంటే వాడు పాసం వేస్తాడు. ఈ పాసం వేసినప్పుడు హృదయంలోంచి ప్రాణాన్ని లాగినప్పుడు అప్పుడు ఎప్పుడైతే ఆత్మ అనేది వెళ్ళిపోతుందో అప్పుడు ఇంకా ప్రాణం ఆ దేహం నుంచి ప్రాణం విడిపోతుంది. అప్పుడు ఏం చేస్తారంటే మహాపాపాలు చేసిన వారిని ఆ ఆత్మను తీసుకెళ్లి యాతనా శరీరం అప్పుడు ఉంటుంది అనమాట. అది భయంకరమైన శరీరం, దాంట్లో ప్రవేశపెడతారు. దాన్ని మీరు అనుకుంటారు, ఇప్పుడు మీరైతే నరకం గురించి వింటారో, నరకం లోకంలో ఎలా ఇబ్బందులు పడతారో, కుంభీపాకం, రౌరవం, మహారౌరవం, అలా శుచీముఖం, ఇటువంటి బాధలు గురి చేస్తూ ఉంటారనమాట. అంటే ఆ శరీరానికి ఇంకా యాతనా శరీరానికి అంతం ఉండదు. మీరు ఎన్ని బాధలు పెడితే ఆత్మ అంత బాధపడుతుంది. మళ్ళీ వాడిని తీసుకొని మళ్ళీ అయలంట్లో పెట్టి మళ్ళీ వాడిని తీస్తూ ఉంటారనమాట. సో ఇట్లాగా దాన్ని చేద్దాం అనే ఉద్దేశంతో వాళ్ళు వస్తే అప్పుడు వీళ్ళని చూసినప్పుడు 3 భయంకరమైన యమకింకలు చూసినప్పుడు భయంతో ఏం చేస్తాడు, మనం భయంతో ఏం చేస్తాం, ఎవరినో పిలుస్తాం కదా. సో అప్పుడు దైవనామస్మరణ చేయాల. అజామిలుడు ఏం చేశాడంటే తన కొడుకుని స్మరించుకున్నాడు. అది కూడా మనసులో. కొడుకు పేరు నారాయణ కదా, అందుకని నారాయణ 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 3 సార్లు అన్నాడు. అనేటప్పటికీ అంత్యకాలమున నారాయణ స్మరణ తెలిసి చేసినా, తెలియకపోయి చేసినా, లేకపోతే ఇష్టం పూర్వకంగా చేసినా, ఇష్టం లేకుండా చేసినా, లేకపోతే వగచినా అంటే ఏదైనా బాధతో అరిచినా, లేదంటే కోపంతో అరిచినా, ఎట్లా చేసినా నారాయణ నమస్మరణ మనిషిని ఉద్ధరిస్తుంది. నారాయణ నమస్మరణ అయినా శివ నమస్మరణ ఏదైనా. కాబట్టి అతను ఎప్పుడైతే నారాయణ అని 3 సార్లు అన్నాడో కొడుకుని తలుచుకున్నాడు, విష్ణుమూర్తిని తలుచుకున్నాడు. కాబట్టి ఏమైంది, వెంటనే విష్ణుదూతలు వచ్చారు అక్కడికి. ఇది యథార్థంగా జరిగిన ఘటన. ఇప్పుడు మనకు తెలియదు కానీ ఇది పూర్వకాలంలో నిజంగా జరిగిన సంఘటన, ఋషులు వచించింది. కాబట్టి అప్పుడు అతను ఇంకా అతను నిశ్చేషుడైనప్పుడు 3 విష్ణుదూతలు వచ్చారు. 2 విష్ణుదూతలు వచ్చారు. వాళ్ళ పేరు శీలుడు, సుశీలుడు. వారిద్దరు వస్తారు. వచ్చిన తర్వాత వారేం చేస్తారు, ఎప్పుడైతే ఈ యమదూతలు ఇలా యమపాసం వేశారో ఆ యమపాసాన్ని 2 కట్ చేసేస్తారు. కట్ చేసేటప్పటికి వీళ్ళు అడుగుతారు, ఈ 3 యమదూతలు, ఏమిటిది నాయన, మీరు ఇట్లా మేము తీసుకెళ్ళి ఈవిడ మహాపరమ పాపాత్ముడు, భార్యను సరిగ్గా చూసుకోలేదు, తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోలేదు, బోయ స్త్రీతో నానా చండాలని చేశాడు, ఇటువంటి వాడిని మీరెందుకు కాపాడారు అని అడుగుతారు. అయితే అప్పుడు వీళ్ళంటారు, నీకు ఒక సంగతి తెలుసో లేదో, మనం బతికున్నంత కాలం ఎలా ఉన్నా చివరి కాలంలో నారాయణ స్మరణ చేశాడు కాబట్టి ఇతనికి ఆ యోగం ఉంది.
అంటే అట్లా ఇచ్చేస్తారా అంటే అది శివవాక్కు, అది విష్ణువాక్కు. అదంతే, అది అందరికీ ఎవరు ఎప్పుడు పోతారో ఎవరికి తెలియనప్పుడు నేను ఆ టైంలో ఎలా అనుకుంటా నారాయణ శివ అని అనుకోలేను కదా. ఇప్పుడు చాలా మంది వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు అనుకోకుండా వెళ్ళిపోతారు. కాబట్టి ఆ యోగం అలా ఉంటుంది. కానీ అజామిలుడి వృత్తాంతంలో ఏమవుతుందంటే పూర్వజన్మలో కొన్ని పుణ్యాలు చేస్తాడు. ఆ పుణ్యాలు చేయడం వల్ల ఆ సమయానికి ఇతను ఆ స్మరణ చేసేటువంటి బుద్ధి పుడుతుంది. ఆ స్మరణ చేయడం వల్ల ఈ విధంగా అతను తరిస్తాడు. అయితే ఇప్పుడు వెంటనే తరిస్తాడంటే మీరు చూసిన చాలా కథల్లో అతను దేహం వదిలేశాడు తర్వాత వెళ్ళాడు అంటారు. అదంతా తప్పు, అది కాదు జరిగింది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే అజామిలుడు ఎప్పుడైతే నారాయణస్మరణ చేశారో విష్ణుదూతలు యమదూతలకి చెప్తారు విష్ణు నామస్మరణ మహిమ గురించి. అది చెప్పిన తర్వాత అప్పుడు యమదూతలు తెలుసుకుంటారు అనమాట. ఆహా, ఇది ఇంత గొప్పగా ఉందా అని చెప్పి వెంటనే వెళ్ళి యముడికి చెప్తారు. అప్పుడు యముడికి చెప్తే యముడు అంటాడు నేను కూడా ఒకసారి దేవుడి చూస్తానని చెప్పి చూసి అప్పుడు చెప్తారు నాయనలారా, మీరు ఎప్పుడైతే నారాయణ స్మరణ చేస్తారో వారిని కానీ వారి బంధువులు కానీ వారి తర్వాత తరాలని కానీ ముట్టుకోవద్దు. అంటే వారు ఒక్కళ్ళే కాకుండా నిరంతరం నారాయణ స్మరణ చేసే వాళ్ళ బంధువులు కూడా ఎంత బాగా ఉద్ధరింపబడతారో చూడండి. వారి 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 బంధువులని వారి వారి స్నేహితులని అని చెప్పి భాగవతంలో రాసుంటుంది దీని గురించి. కాబట్టి ఇంత గొప్ప నామస్మరణ మహిమ ఆ నారాయణ అనే నామానికి ఉంటుంది అనమాట. కాబట్టి అప్పుడు విష్ణుదూతలు వీరిని ఏం చేస్తారంటే ఇంకా వదిలేస్తారు. వదిలేసిన తర్వాత అప్పుడు ఎప్పుడైతే ఇతను రోగంతో పోవడానికి రెడీగా ఉండి ఆ విష్ణుదూతలు ఏం చేస్తారంటే ఇతనికి ఇంకొక 10 ఏళ్ల ఆయువునిచ్చి వెళ్ళిపోతారు, వెంటనే వెళ్ళిపోతారు. ఈ కథ అంతా ఇంకా కొంచెం డీటెయిల్ గా ఉంటుంది, మనకు టైం లేదు కాబట్టి ఎక్కువ నేను మీకు కొంచెం క్లుప్తంగా చెప్తున్నాను. కాబట్టి విష్ణుదూతలు ఇంకొక 10 ఏళ్ల ఆయువునిచ్చి వెళ్ళిపోతారు. అప్పుడు అజామిలుడు బుద్ధి తెచ్చుకుంటాడు. అయ్యయ్యో, ఇంతకాలం ఇంత గొప్ప దేహాన్ని పెట్టుకుని నేను దీన్ని భగవత్ పూజకి వినియోగించకుండా ఎన్నో నీచ కార్యక్రమాలు ఉపయోగించానే, నా జన్మ వ్యర్థమైంది. ఇప్పుడు నాకు 10 ఏళ్ల ఆయువుని ఇచ్చారు, ఇప్పుడైనా నేను దీన్ని ఉపయోగించుకోవాలి అని వెంటనే ఇంకా ఆ ఇంటిని వదిలిపెట్టేస్తాడు. అక్కడ అన్ని వదిలిపెట్టేసేసి ఇంకా అన్ని బంధాలను తెంచుకొని హిమాలయాన్ని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడ బదరికాశ్రమంలో చిన్న పర్ణశాల ఏర్పాటు చేసుకుని అక్కడే నారాయణ నామజపాన్ని కొన్ని కోట్లు చేసి తరించి ముక్తిని పొందుతాడు. ఇది చాలా మంది చెప్పకుండా ఏం చేస్తారు, నారాయణ 3 సార్లు అన్నారు అందుకే పైకి అందుకు వెళ్ళిపోవాలా. అతను మళ్ళీ 10 ఏళ్ళు కష్టపడి ఎంతో ఉపాసన చేసి తన చేసిన పాపానికి ప్రతిఫలాలు అనుభవించి అప్పుడు పైకి వెళ్ళాడు. దీన్ని బట్టి మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే చేసిన పాపం పోదు, దాన్ని మనం పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా అజామిలుడు తర్వాతి కాలంలో ఉత్తమమైనటువంటి గతులు ప్రాప్తించి తను వైకుంఠానికి చేరుకుంటాడు. ఇది అజామిలోపాఖ్యానం. తర్వాత ఇదే కార్తీక మాసంలో మనకి సదాచారం మహిమను గురించి మరింత వివరంగా వివరించారు. సో సదాచారం అంటే ఇప్పుడు మనకి కార్తీక మాసంలో మనం చూస్తే మాస ప్రకారం ఇది 19వ రోజు. 19వ రోజుకి ఒక మహత్యం ఉంది. ఏమిటి అంటే చతుర్థి కలిసి వస్తుంది. సో చతుర్థిలో మనకి ఆ రోజు ప్రత్యేకించి సాయం సంధ్యా సమయంలో ఎవరైతే వినాయకుడిని పూజిస్తారో, వినాయకుడిని అర్చిస్తారో, లేకపోతే ఆరాధన చూస్తారో, లేదంటే మనకి ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి కళ్యాణం లాంటి క్రతువులు ఉన్నాయో ఇవన్నీ చూస్తారో వారికి 1000 అశ్వమేధ యాగాల ఫలితం. అంటే ఇప్పుడు మీ అందరికీ కూడా ఈ 1000 అశ్వమేధ యాగాల ఫలితాన్ని ఈశ్వరిస్తాడు. ఇది సత్యం, నేను చెప్పింది కాదు, ఇది పురాణంలో ఉంది, నేను మీకు చెప్తున్నా. ఎవరైతే ఇప్పుడు ప్రదోషం కరెక్ట్గా మీకు ఇస్తే చూడండి, మనకి ఆకాశం అంతా ఎలా ఉంది, ఇప్పుడు దీన్ని ప్రదోష సమయం అంటారు. ఈ సమయంలో శివపార్వతులు సంచరిస్తూ ఉంటారు. ఎవరు నా నామస్మరణ చెప్తూ ఉంటారు, ఎవరు ఏ పుణ్యం చేస్తూ ఉంటారు, వాడికి వారి యొక్క దివ్యమైనటువంటి కటాక్షాన్ని ఇవ్వడానికి చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ప్రాంగణంలో ఉన్న అందరూ దానికి అదృష్టవంతులే, మీ అందరూ పుణ్యం చేసుకున్నవారు. కాబట్టి ఆ విధంగా సదాచారాన్ని గురించి చెప్తూ కార్తీక పురాణంలో మనకి వశిష్ఠుడు జనకుడితో చాలా విషయాల్ని సృష్టిస్తూ ఉంటారు అన్నమాట. మొట్టమొదటిగా ఏంటి అంటే ఈ 19వ రోజున ఎవరైతే గణపతిని కానీ లేకపోతే స్త్రీలని ఒకరినొకరు గౌరవించినటువంటి పుణ్యతిథి కూడా ఈ 19వ రోజు ఉంటుంది అన్నమాట. స్త్రీలను గౌరవించిన వారికి సత్సంతానం సద్భాగ్యాలు కలుగుతాయని మనకి పురాణ వచనంలో. అట్లానే ఇవాళ పెద్దవాళ్ళని, గురువులని, అలాగే మీకు నచ్చినటువంటి గురుతుల్యులైనటువంటి వాళ్ళు ఎవరినైనా కూడా వాళ్ళు మీరు ఆరాధించినా గురు కటాక్షం లభిస్తుంది. ఎందుకంటే గురువు కటాక్షమే నారాయణ కటాక్షం, నారాయణ కటాక్షమే గురు కటాక్షం. గురువు కటాక్షం లభించింది అంటే ఇంకా వాడికి బ్రహ్మాది దేవతలు కూడా వారి పాదవందనం చేస్తారనమాట. అదే కదా మనకి దత్త చరిత్ర కూడా చెప్పింది. కాబట్టి ఈ విధంగా ఈ రోజున ప్రత్యేకించి వివిధమైనటువంటి ఆరాధనలకి విశిష్టమైన రోజు. ఇవాళ ప్రత్యేకించి ఎవరైతే గణపతిని గరిగితో పూజించిన 19వ రోజు మీరు గుర్తుపెట్టుకోవచ్చు, ఇప్పుడు కాకపోయినా వచ్చే సంవత్సరానికైనా మీరు చేసుకోవచ్చు. ప్రత్యేకించి వాళ్ళ గణపతిని గరిగితో పూజించి బెల్లము కానీ కుండ్రాళ్ళు కానీ నివేదన చేస్తే
మీ జీవితంలో ఏమైనా పెద్ద పెద్ద విఘ్నాలు ఉంటే వాటన్నిటికీ కూడా క్రమక్రమంగా కూడా అవి తొలగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. సో అది కార్తీక పురాణంలో 19వ రోజు చెప్పినటువంటి విశేషం. సోమవారం కన్నా 1000 రెట్లు గొప్పది ఏంటి అంటే కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి కన్నా 1000 రెట్లు గొప్పది ఏది అంటే కార్తీక శుక్ల పాఠ్యం. కార్తీక శుక్ల పాఠ్యం కన్నా గొప్పది ఏది అంటే కార్తీక బహుళ ఏకాదశి. కార్తీక బహుళ ఏకాదశి కన్నా గొప్పది ఏది అంటే కార్తీక శుక్ల ద్వాదశి. అంటే మీరు మొన్న మనం చూసినటువంటి ద్వాదశి తిథి అయితే ఉందో ఆ ద్వాదశి తిథి అత్యంత పుణ్యప్రదం. అంటే ఎట్లా అంటే మీరు ఏదైనా ఒక పని చేస్తే 10 కోట్ల గుణితం ఫలితం ఇస్తుంది అనమాట. అంటే మీరు ఆ రోజు ఒక దీపదానం చేస్తే మీరు 10 కోట్ల సార్లు దీపదానం చేశాడనే ఫలితాన్ని మీ ఖాతాలో వేస్తారు. అంత గొప్పది కార్తీక శుక్ల ద్వాదశి. అందుకని దానికి ఆ రోజు చాలా మంది చెప్తూ ఉంటారు. ఆ రోజు మనం తులసి కళ్యాణం చేయడం కానీ, తులసి మహాత్మ్యం వినడం కానీ, అలాగే లేకపోతే మనం ఆ రోజు తులసి ధాత్రి పూజ కానీ ఇవన్నీ కూడా ఆ రోజు మనం ప్రత్యేకించి ఉపవాసాలు ఉండడం కానీ, క్షీరాబ్ది ద్వాదశి వ్రతం చేస్తారు చాలా మంది ఆ రోజు సాయంత్రం. సో ఇటువంటివన్నీ కూడా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అంటే మీరు అనుకోవచ్చు ఒక చిన్న వ్రతానికి వైకుంఠ ప్రాప్తి కలిగొస్తుందా అండి, అది ఎలా జరుగుతుంది అంటే అది అంతే జరుగుతుంది. ఎందుకంటే అది ఋషి వాక్కు, ఆ ఋషికి దేవుడు మనకి నారాయణుడు శివుడు చెప్పినటువంటి వాక్కు. ఇప్పుడు వాళ్ళు చెప్పారు అంటే ఇంకా అదంతే, దాంట్లో ఇంక మళ్ళీ వేరే సందేహం. అందుకే పురాణంలో ఒక వాక్యం చెప్పినప్పుడు ఎప్పుడు ఒక మాట చెప్తాడు ఋషి, దీనికి సందేహం లేదు, అంటే ఇది ఎవరైనా సరే ఆచరించవచ్చు, దీని గురించి ఇంకా ఇది అవుతుందా అవ్వదా అనే పరిప్రశ్నలు అవసరం లేదు. కాబట్టి కార్తీక మాసం నాడు ద్వాదశి తిథికి ఉన్నటువంటి గొప్పదనం. ఆ రోజు ఖచ్చితంగా తులసి మహాత్మ్యం వినాలి. సో తులసి మహాత్మ్యం అంటే ఏంటి, మనం ఎప్పుడూ చదివే కథ కాకుండా తులసి బృందగా ఎలా జన్మించింది, బృందగా జన్మించిన తర్వాత జలంధరుడిని ఎలాగ చూసింది, ఎలా వివాహం ఆడింది, ఆ తర్వాత జలంధరుడి రూపంలో ఎలా అయితే విష్ణువు వచ్చి తన దగ్గరికి చేరుకుంటాడో, ఆ తర్వాత తనకున్నటువంటి పూర్వజన్మ రాసలోకంలో ఉన్నటువంటి శాపగ్రస్తం ఏమైతే ఉందో ఆ వాటి గురించి తెలుసుకోవడం, ఆ తర్వాత ఆ శాపం ఎలా విముక్తయింది, ఆ తర్వాత ఈ బృంద ఎలా అయితే మళ్ళీ చివరికి విష్ణు సన్నిధికి చేరుకుంది, ఇది తులసి మహాత్మ్యంలో మనం క్లుప్తంగా తెలుసుకోవాల్సింది కదా. సో దీన్ని స్మరించాలి, అట్లీస్ట్ ఒక్కసారైనా పైన స్మరించుకుంటే అప్పుడు ఆ తులసి మహాత్మ్యం వినాలి. విన్న తర్వాత అప్పుడు మీరు ద్వాదశి పూజ చేసినట్టు లెక్క. అంతేగాని తులసి గురించి ఎవరో చెప్తుంటే ఏదో వినేసే కాకుండా మనం పూర్తిగా దాని యొక్క ఎప్పుడైనా సరే చరిత్ర అంటే దాని యొక్క ఉద్భవం నుంచి దాని యొక్క చివరి వరకు మనం తెలుసుకోవాలి. అది చరిత్ర అంటే. దాన్ని కథగా మనకి ఋషి ఒకసారి స్మరింపజేస్తారు. అదే మీరు కార్తీక ద్వాదశి నాడు కూడా చేస్తారు. ఇప్పుడు చాలా మంది అనుకుంటుంటారు నేను చాలా తిథులు మిస్ అయిపోయామండి, ఇప్పుడు ఏదన్నా మంచి తిథి ఉందా, మనకు ఒకళ్ళు ఎవరు అడిగారు మంచి తిథి ఏదైనా ఉందా, ఒక్కరోజు నేను చేసుకోవచ్చా. మనకు వచ్చే బహుళ ఏకాదశి ఆ తిథి, ఎవరైనా దాని హరిబోధిని ఏకాదశి అంటారు. కాబట్టి ఆ రోజు కూడా ఇప్పుడు ఎవరైనా కార్తీక మాసంలో అయ్యో మేము చేసుకోలేకపోయామండి, దానాలు చేసుకోలేకపోయాము, ధర్మం చేయలేకపోయాము, మాకు చాలా బాధగా ఉంది, ఏదైనా జరుగుతుందా అంటే ఇప్పుడు ఆ రోజు అయితే బహుళ ఏకాదశి వస్తుందో, ఇవాళ చతుర్థి, కరెక్ట్గా ఇవాళ నుంచి ఇంకొక 6 రోజుల తర్వాత 7వ రోజు మీకు ఏకాదశి వస్తుంది. కాబట్టి ఏకాదశి వచ్చిన రోజు చక్కగా మీరు ఉపవాసం ఉండి ఆ రోజంతా మీరు ఏదైనా సాయంత్రం పలహారం చేసి ఆ తర్వాత రోజు ద్వాదశి రోజు మీరు పారాయణ చేసి ఈ వ్రతాన్ని చేసుకుంటే ఆ ద్వాదశి రోజు ప్రత్యేకించి కొన్ని దానాలు చెప్తారు మనకి. ఏంటి అంటే ద్వాదశి నాడు విష్ణువు ఎవరిని బాగా ఇష్టపడతాడు అంటే పెరుగన్నం ఎవరైతే దానం చేస్తారో వాడిని ఇష్టపడతాడు. ఎందుకంటే పెరుగన్నం కొన్న మహత్యం అటువంటిది. సో ద్వాదశి నాడు ఈ 2 ముఖ్యంగా దానం చేయాలి. ఒకటి పెరుగన్నం, 2 ఉసిరికాయలు. ఉసిరికాయలు ద్వాదశి ఈ ద్వాదశే కాదు, ప్రతి ద్వాదశి కూడా ఎవరన్నా ఏకాదశి చేసేవాళ్ళు ఉంటే కనుక 12 ఏకాదశిలో ద్వాదశి నాడు పారాయణకి ముందు చేయాల్సిన మొదటి పని ఏంటంటే ఉసిరికాయ కొంచెం తినడం. ఉసిరికాయ తింటే మీ పారాయణకి సంపూర్ణ ఫలితాలు ఉంటాయి. అంతేగాని మామూలుగా అన్నం తినేసి ఆ నైవేద్యం పెట్టుకుని తింటే అది కాదు. ఉసిరికాయ తిన్న వాళ్ళ ఫలితాలు వేరే ఉంటాయి. ఎందుకంటే ఫలితం రాదా అని చెప్పను కానీ సాక్షాత్ విష్ణువే మనకి పద్మపురాణంలో చెప్తాడు ఈ ద్వాదశి మహత్యాన్ని ఇంకొంచెం ఎక్కువ చెప్తాడు. అంటే కార్తీక ద్వాదశి గురించి కాకుండా మనకి మామూలుగా ద్వాదశి మహిమని ప్రశంస చేస్తున్నప్పుడు ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ రోజు పెరుగన్నము అలాగే ఉసిరికాయలు మిగతా మీరు చేసుకునే స్వయం పాకం కానీ లేకపోతే వేరే ఏమైనా మీరు ఏమనుకున్నారో అవన్నీ కూడా చేసుకోవచ్చు. కాబట్టి ద్వాదశి నాడు దానం చేసిన వాడు ఏమవుతాడంటే ఇప్పుడు ఇంకొక ముఖ్య విషయం ద్వాదశి మహిమ చెప్పేటప్పుడు ఇంకొకటి మీ అందరికీ చెప్పాల్సింది, ద్వాదశి నాడు ఖచ్చితంగా చేసిన ఇంకొక దానం ఏంటి అంటే సాలగ్రామ దానం. అర్థమైందా? సాలగ్రామ దానం చేస్తే ఎటువంటి ఫలితం ఇస్తారంటే ఇప్పుడు చాలా మంది నేను భూదానం చేద్దాం అనుకున్నానండి చేయలేకపోతున్నానని బాధపడ్డారు. ఎందుకంటే అందరికీ ఇప్పుడున్నట్టు భూదానం ఎవరు చేయలేరు కదా, కొన్ని కోట్లు ఖర్చు పెడితే కానీ మనకి రాదు భూమి ఈ రోజుల్లో. కాబట్టి అంత పెద్ద భూమి చేయాలంటే ఇప్పుడు ఎలా భూదానం చేయాలంటే ఆ ఫలితం నాకు ఎలా వస్తుంది? కార్తీక శుక్లపక్ష ద్వాదశి కానీ బహుళ ద్వాదశిని కానీ
మీరు ఒరిజినల్ సాలగ్రామాలు, ఇప్పుడు బయట దొరికే గులకరాలు కాదు, అవన్నీ మీకు రౌండ్ గా ఉంటాయి. సాలగ్రామం అంటారు దాన్ని. సాలగ్రామం అంటే మీకు రౌండ్ గా ఉండి చక్రాలు ఉంటాయి అన్నమాట. చక్రాలు ఉన్నదాన్ని సాలగ్రామం అంటారు. సాలగ్రామాల్లో 84 రకాల సాలగ్రామాలు ఉన్నాయి. కాబట్టి అది ఇంత సైజు నుంచి ఇంత సైజు వరకు కూడా ఉంటాయి. పెద్ద పెద్దవి చాలా ఉంటాయి. మీరు ఎవరైనా ఒకసారి మైసూరు దత్తపీఠంకి వెళ్తే మీరు అక్కడ చూస్తారు, అక్కడ సాలగ్రామాలని కుప్ప కింద పోసేస్తారు ఒక చోట. ఆ కుప్పలో మీకు చాలా ఉంటాయి. అన్ని సాలగ్రామాలు ఎలా వచ్చాయో నాకు కూడా తెలియదు. అసలు అక్కడ ఒక ప్రదక్షిణ చేసినా చాలా మీ జన్మ ధరిస్తుంది. మైసూరు దత్తపీఠంలో ఉంది, నేను చూశాను అక్కడ. మా దిలీప్ శర్మ గారికి ఒకసారి సన్మానం జరిగినప్పుడు అక్కడ మేము వెళ్ళినప్పుడు చూసాం అక్కడ. కాబట్టి అటువంటి సాలగ్రామాన్ని మీరు దానం చేయాలి. సాలగ్రామం దానం చేయడం అంటే ఏంటి? కొనుక్కుని దానం చేయడం కాదు. మీరు దాన్ని ఏకాదశి నాడే తెచ్చుకుని దానికి చక్కగా షోడశోపచార పూజలు చేసి గంధంతో అలికి, ఎందుకంటే విష్ణువు గంధప్రియుడు, ఎంత గంధం అలిగితే అంత ఆనందం. అంటే ఆయనకి ఒంటికి రాసినట్టు మీరు ఫీల్ అవ్వాలి, అంతేగాని ఏదో పెట్టాం పొట్టు పెట్టాం కాదు. ఆయన గంధం రాస్తే హా అనుకుంటే చాలా బాగుంది రా, చల్లగా ఉంది నాకు అనుకుంటాడు. అటువంటి ఫీలింగ్ మీకు రావాలి. ఆ భావన మీకు కలిగినప్పుడు ఆ విష్ణువుకే రాసారనే ఫీలింగ్. కాబట్టి సాలగ్రామానికి మీరు పూజ చేస్తే ఆ మహత్యం దానికి వస్తుంది. అప్పుడు దాన్ని మీరు ద్వాదశి నాడు తీసుకెళ్లి తులసి సహితంగా దానం చేయాలి. అది కరెక్ట్ ద్వాదశి నాడు చేస్తే సాలగ్రామ దానం. దానివల్ల ఏమవుతుంది అంటే 4 సముద్రాల మధ్య ఎంతైతే భూమి ఉంటుందో ఆ భూమిని అంతని కూడా మీరు ఒక సద్బ్రాహ్మణుడికి దానం చేసిన ఫలితం మీకు వస్తుంది. అంటే భూదానమే మిమ్మల్ని తరిస్తుంది. అంటే ఇంకా 4 సముద్రాలు అంటే మీరు చూడండి, ఇప్పుడు మనకి అరేబియన్ సీ, తర్వాత అట్లాంటిక్, పసిఫిక్, అంటే ఈ మొత్తం ఈ మధ్యలో ఉన్న భూఖండం మొత్తం మీరు దానం చేసినట్టే. అలా ఎలా ఇస్తారండి? నిజంగా ఇచ్చేస్తారా ఫలితం అంటే? ఇస్తారు. ఎందుకంటే అది ఋషివాక్కు కాబట్టి అది మనం నమ్మాలి. కాబట్టి ఈ విధంగా ద్వాదశి తిథిని ఎప్పుడు కూడా ఎవరు వదిలిపెట్టకూడదు. ఇదే కాదు, ఏ ద్వాదశి వచ్చినా ద్వాదశికి ఆ మహత్యం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ద్వాదశి గురించి కూడా మనకి కార్తీక పురాణంలో ప్రత్యేకించి దాని గురించి వివరించారు. తర్వాత కార్తీక పురాణంలో ఇంకొక ముఖ్య ఘట్టం ఏంటి అంటే మనకి కన్యాదాన ఫలితం. కార్తీక మాసంలో చాలా మంది కన్యాదాన ఈ వివాహాలు చేస్తూ ఉంటారు కదా. సో కాబట్టి ఈ కన్యాదాన ఫలితం గురించి ఋషులు ఒక అధ్యాయం మొత్తంగా వివరించారు మనకి. సో దానాలన్నీ ఒక ఎత్తు అయితే కన్యాదానం ఒక ఎత్తు. అంటే ఇప్పుడు నేను చెప్పేది నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటా, ఎవరైనా పెళ్ళిళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు ఇలా చేద్దాం అనుకుంటున్నామండి అంటే నేను అంటాను మీరు కార్తీక మాసం చేయండి అని అంటూ ఉంటా. వాళ్ళకి చెప్తూ ఉంటా. అంటే వాళ్ళు తొందరలో ఉన్న వాళ్ళని వాళ్ళు చేసుకుంటారు, అది వాళ్ళు వేరే విషయం. కానీ కొంత ఆగే ఉండేవాళ్ళు కొంచెం వ్యవధి ఉంటే కనుక కార్తీక మాసం చేసుకోండి అని పిల్ల తల్లిదండ్రులు చెప్తూ ఉంటా. ఎందుకంటే ఆ కన్యాదాన ఫలితం చేసిన వాళ్ళకి ఏమవుతుందంటే 21 తరాల మంది ఉద్ధరిస్తారు. అంటే ఇంతకు ముందు 21 తరాలు మీకు తెలుసా? అసలు మీ తాతగారి తర్వాత వాళ్ళ ముందు వాళ్ళ పేర్లు మీకు తెలుసా? తెలియదు, ఎవరికీ తెలియదు. చాలా మంది మీ తాతగారి ముందు వాళ్ళ పేర్లు ఏంటమ్మా అంటే నీళ్ళు ఉంటారు, ఎవరికి తెలియదు. మరి 21 తరాలు వాళ్ళు అటు 21 తరాలు వాళ్ళు ఇటు తరించాలంటే ఎవరు తరిస్తారు? ఎవరు చెప్తారు ఇవన్నీ? కాబట్టి మీరు కార్తీక మాసంలో కన్యాదాన ఫలితం చేస్తే ఆ యొక్క ఫలితం మీకు ఈశ్వరుడు ఇస్తాడు అనమాట. అది కార్తీక మాసంలో కన్యాదానమే గొప్పది. అందులో కార్తీక మాసంలో అందులో ఇటువంటి శుభతిథుల్లో మీరు కన్యాదానం చేయడం అంటే ఇంకా దానికి మీరు ఇంకా పుణ్యానికి మేము చెప్పలేమంటారు, ఇంకా అంతే అలా ఉంటుంది. కాబట్టి ఈ కన్యాదాన ఫలితం గురించి వివరించి చాలా గొప్పగా వివరించారు. అసలు మనం ఇది 30 రోజులు ఇది ఒక సత్సంగంలా పెట్టుకుంటే ఒక్కొక్క అధ్యాయాన్ని కొంచెం వివరించే టైం ఉంటుంది. కాబట్టి మనకి ఎక్కువ లేదు కాబట్టి నేను విహంగ వీక్షణ చేస్తున్న పై నుంచి మీకు కూడా వాటికి అవగాహన ఉంటుంది అని చెప్పి ఆ విధంగా కన్యాదాన ఫలితం గురించి చెప్పిన తర్వాత వృషోత్సర్జనం గురించి చెప్పారు. వృషోత్సర్జనం అంటే ఏంటి? ఆబోతికి అచ్చు వేసి వదిలేస్తారు బయటికి. వృష ఉత్సర్జనం అంటే దానికి ఒక అచ్చు వేసి, ఉత్సర్జనం అంటే వదిలిపెట్టడం. అంటే ఆబోతిని వదిలిపెడితే ఏంటంటే ఇది కొంతమంది కొన్ని ప్రాంతాల్లో ఆవుకి ఎద్దుకి కూడా పెళ్లి చేస్తూ ఉంటారు, అదొక రకమైన ఆచారం ఉంది. అలా కాకుండా కేవలం వృషభాన్ని తీసుకుని దానికి ఒక అచ్చు వేసి, అంటే అచ్చు అంటే ఏంటి? భగవత్ నామం కానీ లేదంటే ఒక ఓంకారాన్ని కానీ వేస్తారు. అచ్చు అంటే అది దాని మీద వేసి దాన్ని వదిలిపెడతారు. వదిలిపెడితే ఏమవుతుంది అంటే అది వెళ్ళి ఆవులతో కలుస్తుంది, ఆవుల యొక్క సంతతి పెరుగుతుంది. అంటే ఇప్పుడు ఏంటంటే ఇది అసలు దానికి సంబంధం లేదు, మీరు దాని మీద అచ్చేసి పంపించమన్నారంటే పంపించడం కదా, దాన్ని యథేచ్ఛగా వదిలితే ఏమవుతుంది? అది ఆవులతో కలిసి ఆవుల యొక్క సంతతి పెంచుతుంది. అంటే మీరు భూలోకంలో ఏం చేస్తున్నారు? ఆవుల యొక్క సంతతిని పెంచుతున్నారు. అంటే మీరు ఇంకా చెప్పాలంటే ఇంకటిగా గోవుల యొక్క సంతతి పోషణకి మీరు కారకులు అవుతున్నారు దాన్ని వదిలేయడం వల్ల. దానివల్ల ఏమవుతుంది అంటే పితృ దేవతల యొక్క శాపాలు ఉన్నవారు కానీ, పితృదేవతలు తరించాలనుకున్న వాళ్ళు కానీ, అంటే మీ వంశంలో పితృదేవతలు తరించాలనుకున్న వాళ్ళు కానీ ఈ పని చేస్తే మీ పితృదేవతలు ఎంత సంతోషిస్తారంటే అది మాటల్లో కూడా చెప్పలేని సంతోషం. అసలు ఇంకా చెప్పాలంటే భాగవతంలో ఒక మాట ఉంటుంది, మన వంశంలో మన ముందు తరాలు వాళ్ళు వెళ్ళిపోతారు కదా, వాళ్ళందరూ చూస్తూ ఉంటారు, అరే నా వంశంలో ఒక్కడైనా ఈ పని చేస్తాడా అని చెప్పి. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది చేశారు? ఇది ఎవరు చేసింది నాకు తెలిసి. కాబట్టి ఇది ఎవరికి తెలియదు ముందర అసలు. కాబట్టి
మనం గోశాలలో కానీ ఇట్లా వాటిలో వెళ్తే మనం కనుక్కుంటే చెప్తారు. ఈ రోజుల్లో చెప్పేవాళ్ళు లేరు, చెప్పినా వినేవాళ్ళు సరిగా ఉండట్లేదు, విన్నా సరిగా చేసేవాళ్ళు చేస్తారో లేదో తెలియట్లేదు. ఇట్లా ఉంది మనకి. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకోవడం కాకుండా ఆచరించడం మొదలు పెడితే మనకు కూడా వాటి యొక్క పూర్ణ ఫలితాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఉష్ణోసర్జనం గురించి మనకి ఋషులు చెప్తున్నారు. తర్వాత ఇంకొక ముఖ్య ఘట్టం ఏంటి అంటే మనకి ఇందులో దీపమాల ప్రజ్వలన మహత్యం అంటారు. దీపమాల అని మనకి ఒక ఆచారం ఉంది. కార్తీక మాస వైశిష్ట్యంలో భాగంగా పౌర్ణమికి కానీ కార్తీక సోమవారాలు కానీ మీరు గుళ్ళో అంటే ఇప్పుడు మనం ఈ దీపమాలని ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఈ శివుడి ఆకారంలో ఇప్పుడు మీరు పెట్టారు కదా ఇక్కడ శివుడి ఆకారాల్లో, లేకపోతే ఓం ఆకారంలో, స్వస్తిక్ ఆకారంలో ఇట్లా ఏదన్నా మీరు గుళ్ళో పెడితే వాటిని మాలికలు అంటారు. మాలికలు అంటే పూలలాగా, పూల మాలికలు మనం ఎట్లా అంటాం అట్లా వాటిని ఇట్లా అలంకారంగా శివుని యొక్క సన్నిధిలో కానీ లేకపోతే విష్ణుమూర్తి యొక్క సన్నిధిలో కానీ చేస్తే మీకు ఆ ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అంటే ఎట్లా అంటే ఒక్క దీపమాలికని ఎవరైతే పెట్టారో, దానికి నూనెని ఇచ్చారో, దానికి ఒత్తులు ఇచ్చారో, దానికి ప్రమిదలు చేశారో, ఇట్లా ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి కొన్ని వేల రుద్రకల్పాలు శివుడితో కూసి శివుడితో పాటు అక్కడ కైలాసంలో ఉంటారు అనమాట. ఒకసారి ఆలోచించండి, మనం ఇంత కష్టపడి ఇంత పుణ్యం ఎందుకు చేస్తాం? మళ్ళీ మనిషి జన్మ రాకూడదు, మళ్ళీ మనం ఎప్పుడు కూడా ఆ కైలాసంలోనో వైకుంఠంలోనో అక్కడ ఉండిపోవాలి అని కోరుకుంటారు కదా. అక్కడ ఉండిపోతే ఏముంటుంది? ఇట్లానే ఉంటాం అంటే ఇట్లా ఉన్నాం. అక్కడ భగవంతుని మనం చూస్తే ఎట్లా ఉంటుంది అంటే మనకి ఆ అనుభూతి వేరే ఉంటుంది. మన ఆ లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ లోకంలో ఉండేటువంటి ఏమంటారంటే ఆ అట్రాక్షన్ వేరే ఉంటుంది. ఈశ్వరుడి సన్నిధి దగ్గర అవి వేరే ఉంటాయి. అవి వాటిని సుఖాలు అంటారు. వీటిని మనం పొందేటువంటి ఇవి దేహ సుఖాలు కాదు. అదే మనకి ఋషి మరీ కూడా ఈ కార్తీక పురాణంలో చెప్తూ ఉంటాడు. కాబట్టి దేహ సుఖాలని వదిలి ప్రాతకాల స్నానాల దగ్గర నుంచి సాయంత్రం దీపారాధనల వరకు, దీపదానాల వరకు మాత్రం అందరూ చేసుకుని తీరాలని చెప్పి అందులో భాగంగానే ఈ దీపమాల ప్రజ్వలన మహత్యాన్ని మనకి చెప్పారు. అది చెప్తూ కూడా ఇంకొకటి చెప్పారు, దీప స్తంభ మహత్యం అని చెప్పారు. ఇప్పుడు చాలా మంది ఇళ్లలో ఇవి ఉండవు. ఇప్పుడు అందరూ గుడికి వెళ్ళలేరండి. కొంతమంది ఏం చేస్తారు, ఇంట్లోనే ఏదో చేసుకుందాం అనుకుంటారు. ఓపికన్న వాళ్ళు, ఓపిక లేని వాళ్ళు అనుకోండి. ఇప్పుడు దీపస్తంభం నేను పెట్టాలంటే ఇప్పుడు నేను ధ్వజస్తంభాన్ని ఇంట్లో పెట్టుకోలేను తీసుకొచ్చి. కాబట్టి ఇంట్లోనే దీపస్తంభం పెట్టాలంటే ఏం చేయాలి? కాబట్టి దానికి కూడా ఋషులు మనకి చెప్పారు. ఏదైనా ఒక కర్రను తీసుకుని దాన్ని మీరు చక్కగా అంటే అది ఎట్లా అంటే ఆ కర్ర కొంచెం మనకి వీలుగా ఉండాలి. దీపం పెట్టేవారు మనకి బోర్డు కర్రలు దొరుకుతాయి బయట. ఆ కర్ర మామిడి అయితే మంచిది, లేకపోతే ఇంకా చెప్పాలంటే మీకు మారేడు కర్ర అయినా అంటే దాన్ని మీరు కొట్టి తేవక్కర్ల, అది మీకు దొరికితే తెచ్చుకోవచ్చు. కొట్టి వృక్షాన్ని కొట్టిద్దామని ఎవరు చెప్పాల. కాబట్టి దాన్ని మీరు దొరికితే తెచ్చుకోవచ్చు. లేదంటే మన దాని పేరేంటి వేప చెక్కని కానీ లేకపోతే మన అమలికి అంటే మన ఉసిరి చెట్టు చెక్క కానీ ఈ చెక్క తెచ్చుకొని ఆ చెక్క కింద నువ్వులు బియ్యం పోసి చక్కగా ఆ చెక్క దాని మీద నాటి రోజు దాని మీద మీరు దీపం పెడితే ఆకాశ దీపం చేసిన ఫలితం మీకు వస్తుంది. కాబట్టి ఈ దీపస్తంభం మహిమ గురించి ప్రత్యేకంగా చెప్పారు. ఎట్లా అంటే మీకు కార్తీక పురాణంలో ఒక కథ కూడా అంతర్భాగంగా వస్తుంది. ఒకానొక చోట మన విశ్వామిత్ర మహర్షి వారు ఒక చోట ఇట్లానే కూర్చుని ప్రవచనం చేస్తుంటారు. కార్తీక పురాణం చేస్తూ ఉంటే ఈ పురాణ ప్రవచనం వింటూ వాళ్ళు ఏం చేస్తారు, ఆఖరిలో తీసుకెళ్లి దీపాన్ని దానిపైన పెడతారు అనమాట. పెట్టినప్పుడు ఆ దీపం పెట్టిన కర్ర మొత్తం పగిలిపోయి దాంట్లోంచి ఒక మనిషి అంటే ఒక దేవదూత ఉద్భవించి అతను చెప్తూ ఉంటాడు, ఇట్లాగా నేను ఒక పూర్వజన్మలో ఈ పాపం చేశాను, దాని ఫలితంగా నేను చెక్క రూపంలో ఒక చెట్టు కింద పడున్నాను, దాని తర్వాత నన్ను ఇట్లా వధించిన ఒక చెక్క అయ్యాను, చెక్క నుంచి నేను ఇట్లా ఇన్ని సంవత్సరాలు మానుగా బతికాను, ఇన్నాళ్లకి నాకు ఈ మోక్షం కలిగింది. అంటే చెక్కలు కూడా తరిస్తున్నాయి అంటే మరి మానవులు ఎంత ధరించవచ్చు, మనం ఎంత ధరించవచ్చు? ఒకసారి ఆలోచించండి అందరూ. కాబట్టి ఇంత మహత్యం ఉంది ఈ మాసానికి. అందుకే చెప్పాను, కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రం మొదటి రోజు నీకు చెప్పిన దాని మహత్యం ఎంతమంది పట్టుకున్నారో నాకు తెలియదు, కానీ ఈ కృత్తికా నక్షత్రానికి అమోఘమైన మహత్యం ఉంటుంది. అసలు ఆ రోజు చేసే పూజలు అఖండమైనవి. అందుకే మీకు ఏం చెప్తానంటే మా శుభంకరి పీఠంలో కృత్తికా నక్షత్రానికి ఎప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి విశేషమైనటువంటి అభిషేకాలు పూజలు జరుగుతుంటాయి. అందరూ రండి, అక్కడ అభిషేకాలు చూడండి, ఆ పూజలు చేసుకోండి, ఆ హోమాలు చేసుకోండి. అక్కడ మీకు ఒక మంచి విషయం ఏంటంటే, నేను మిగతా చుట్టుపక్కల ఉన్న ఆలయాల గురించి నేను చెప్పట్లేదు, ప్రత్యేకించి మా శుభంకరి పీఠంలో వైదికంగా జరుగుతాయి. ఏ క్రతువు జరిగినా వైదికంగా జరుగుతుంది. అంటే శాస్త్రంలో ఏం చెప్పారో అదే జరుగుతుంది అక్కడ. అంతేగాని శాస్త్ర విరుద్ధ కార్యక్రమాలు ఎప్పుడు శుభంకరి పీఠంలో జరగలేదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి దేవతామూర్తులకు కూడా శక్తి ఉంది. పోయిన సంవత్సరం మేమంతా వెళ్ళినప్పుడు నేను ఒక వింత విషయం చెప్తా.
మేము ఇట్లానే కార్తీక మాసం వచ్చినప్పుడు మేము 30 రోజులు ఎంత బిజీగా ఉన్నా పొద్దున సాయంత్రం గుడికి వెళ్తాం. ఎందుకంటే కార్తీక మాసంలో శివకేశవార్చన అత్యంత ఫలప్రదాయం. కాబట్టి అక్కడ మాకు శుభంకరిలో కృష్ణుడు ఉంటాడు, పక్కనే శివుడు ఉంటాడు, పక్కనే వినాయకుడు, పక్కనే సుబ్రహ్మణ్యుడు, ఇటు పక్కన దత్తాత్రేయుడు, అక్కడ ఆంజనేయ స్వామి, అందరు దేవతలు ఉంటారు. అసలు మీరు అక్కడికి రావడం మహా గొప్ప యోగం చెప్పుకుంది. ఎందుకంటే అది గణపతి సత్యనారాయణ స్వామీజీ వారు వచ్చి ఇది దివ్య క్షేత్రం అని చెప్పి వెళ్ళారు ఆయన. అంతేకాకుండా అక్కడ పోయిన సంవత్సరం ఇలాంటిది ఒకటి జరిగింది. మేము ఇట్లా రోజు సాయంత్రం వెళ్ళేవాళ్ళం. ఒక అతను వచ్చేవాడు, వచ్చి కొంతసేపు కూర్చుని, అది ఎప్పుడంటే సాయంత్రం కరెక్ట్ గా మేము ఇలా ఆకాశ దీపం పెట్టే టైంకి వచ్చేవాడు. వచ్చి శివుడి ముందు కూర్చుని చాలా ధ్యానం, అంటే నిజంగా శివుడేనేమో అనుకునేంత ధ్యానం చేశాడు. గంటన్నర అసలు కళ్ళు తెరిచేవాడు కదా అతను. కరెక్ట్ గా మేము ఎప్పుడైతే ఈ హారతలకి ఇచ్చేస్తామో అతను వెళ్ళిపోయేవాడు. అట్లా అతను 30 రోజులు వచ్చాడు. ఒకరోజు అతను నేను చూసి ఉండబట్టలేక అడిగాను, మీరు ఏంటి బాబు నువ్వు చాలా చిన్నవాళ్ళ ఉన్నాడు సార్ వినడం మాత్రం, ఏంటి బాబు నువ్వు రోజు ఇంత ధ్యానం చేస్తున్నావు, ఎలా కుదురుతోంది నీకు ఇంత ధ్యానం, ఏం చేస్తున్నావు అంటే అతను ఏం మాట్లాడాల, చిన్న ఒక నవ్వు నవ్వాడు అంతే. తర్వాత అతను నేను చెప్పాను, నువ్వు ఇక్కడే ఇంత ఇంత ధ్యానం చేస్తున్నావు అంటే అరుణాచలం వెళ్ళు, అక్కడ ఇంకెంత ధ్యానం చేస్తావు అంటే ఇంకొక నవ్వు నవ్వాడు. అప్పుడు నాకు అర్థమైంది ఇతను శివుడేనేమో ఇక్కడికి వచ్చి కూర్చున్నాడని. ఆ తర్వాత రోజు ఒక ఆవిడ చెప్పింది, మా ఆవిడ చెప్పింది నాకు, ఏమండి ఇక్కడ ఒక ఆవిడకి ఎవరికో ధ్యానంలో శివుడు కనిపించాట, అక్కడ ఇక్కడ తిరిగా ఈ ఆలయంలో అని చెప్పింది ఆ పిల్ల అని చెప్తే నేను అప్పుడు అనుకున్నా, ఆహా వచ్చింది పరమశివుడేనేమో, ఇప్పుడు దాకా ఈ ధ్యానంలో ఉండి వెళ్ళాడు. అంటే అటువంటి యోగులు కూడా వచ్చి కూర్చుని వెళ్ళిన క్షేత్రం మన శుభంకరి పీఠం. మీరు ఆ పీఠానికి వచ్చి మీరు కూడా మీ పూజలు చేసుకున్నా ఏవైనా కూడా అత్యంత ఫలప్రదాయకం అవుతాయి. అందుకే ఇప్పుడు మీరు చూస్తే మీకు ఇంకొక మహత్యం కూడా మీకు చెప్పాలనుకుంటున్న సమయం ఉంటే,